వెల్కమ్ టు ఎన్ఐపి. టుడేస్ క్వశ్చన్ వచ్చేసి మన క్లాక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్. అదేంటంటే ద టైమ్ బిట్వీన్ 3 and 4 o'clock వెన్ ద మినిట్స్ హ్యాండ్ ఈస్ 4 minutes ఎహెడ్ ఆఫ్ అవర్స్ హ్యాండ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే 3 and 4 o'clock మధ్యలో మినిట్స్ హ్యాండ్ అనేది హవర్స్ హ్యాండ్ కంటే 4 minutes ముందు ఉండాలి అనేది మన క్వశ్చన్. అది ఏ సమయం వద్ద అవుతుంది అనేది ఈ క్వశ్చన్. సో ఇలాంటి ఏ క్వశ్చన్కైనా సరే మనం చేయాల్సిన ప్రాసెస్ అయినా ఫార్ములా అయినా ఏదైనా ఇలాంటి ఏ క్వశ్చన్స్కైనా మినిట్ బై 11 అనేది గుర్తుంచుకోండి. మినిట్ బై 11. మరి ఇప్పుడు మినిట్స్ దగ్గర మనం ఏం రాయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాక్ చూసుకుంటే కనుక 12 to 3 వరకు డిస్టెన్స్, 3 to 4 అన్నాడు కాబట్టి ఖచ్చితంగా 3 తర్వాతనే మనకు ఆన్సర్ అనేది ఉండాలి. సో క్లాక్ చూసుకున్నట్లయితే 12 to 3 అంటే 12 to 1, 1 to 2, 2 to 3. ఇక్కడ 12 నుంచి 3 వరకు డిస్టెన్స్ కవర్ చేయాలంటే మినిట్స్లో మనం చెప్పుకోవాలంటే 15 minutes ట్రావెల్ చేయాలి. సో ఆ 15 minutes ప్లస్ మినిట్స్ హ్యాండ్ అనేది ఎంత ముందు ఉండాలి, 4 minutes ముందు ఉండాలని చెప్పిండు. 15 + 4 అంటే 19 minutes వస్తుంది మనకి. ఇప్పుడు ఈ 19 అనే దాన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 19 by 11 అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 28 by 11. అంటే బిట్వీన్ 3 and 4 o'clock ద మినిట్స్ హ్యాండ్ ఈజ్ 4 minutes ఎహెడ్ ఆఫ్ అవర్స్ హ్యాండ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే 3 hours 28 by 11 minutes దగ్గర ఆ టైం అనేది మనకి జరుగుతుంది. సో ఇదే ప్రాసెస్ యూజ్ చేసి మీరు 4 minutes బిహైండ్ అనేది ఏ టైం వద్ద అవుతుందో అది కనుక్కోండి. ఇట్లాంటి క్వశ్చన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. సో వెంటనే ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.